మనుషుల్లో లైంగిక ప్రవర్తన లేదా సెక్స్ ప్రవర్తన. సెక్స్ అనే మాట వాడితేనే గంగవీరులెత్తే మనుషులు ఉన్నారు. కానీ సెక్స్ అనేది మానవ జీవితంలో అంతర్భాగం. ఆ మాటకు వస్తే ఏ జంతువుల్లోనైనా ఆయా జంతువుల సంఖ్య పెరగాలంటే మగ ఆడ జంతువుల మధ్య సంయోగం తప్పనిసరి. అందుకే శృంగారం అనే దాన్ని జనానికంత అర్థం కావాలనే ఉద్దేశంతో మన పూర్వీకులు వాత్సాయన కామశాస్త్రం అనే దాన్ని రాశారు. అలాగే ప్రజలకి ఇది మూతు కాదు, ఇది ఒక సైన్స్ అని తెలియజేయడానికి గుళ్ళల్లో సెక్స్ భంగిముల శిల్పాలు కూడా చెక్కారు. ఖజురహోలో అలాంటి శిల్పాలు కనపడతాయి. బూతు అంటే సభ్యత లేకుండా, అవతల వ్యక్తికి ఇష్టముందో లేదో చూసుకోకుండా, అవతల వ్యక్తిని అవమానపరిచేటట్టు, తక్కువగా చూసేటట్టు, కించపోయేటట్టు చేయడానికి లైంగిక సంబంధమైన మాట్లాడడాన్ని బూతు అంటారు. శృంగారం అలాంటిది కాదు. శృంగారంలో పాల్గొనే స్త్రీ పురుషులిద్దరూ ఇష్టపడి సమాగమానికి సిద్ధమైతే, ఇద్దరు ఇష్టపడి కలవడానికి సిద్ధమైతే దాన్ని బూత్ అనే పిలవరు. అందువలన పిల్లలు ఎదిగే క్రమంలో టీనేజ్ 13 సంవత్సరాలతో మొదలై 19 దాకా సాగుతుంది. అందుకే ఇంగ్లీష్లో ఆ వయసులో కూడా చివరి టీన్ అని వస్తుంది. 13, 14, 15, 16, 17, 18, 19 టీన్. 19 తర్వాత 20, 13 కంటే ముందు 12, 13 నుంచి స్టార్ట్ అయ్యి 19 దాకా టీనేజ్ అనేది ఉంటుంది. ఈ వయసులో శరీరంలో మార్పులు వస్తాయి, శరీర ధర్మాల్లో మార్పులు వస్తాయి, భావోద్రేకాల్లో మార్పులు వస్తాయి. ఒక రకంగా తను అసర్ట్ చేసుకునే ప్రవర్తన మొదలవుతుంది. అందుకనే తన ప్రవర్తనని అడుగడుగున ప్రశ్నించే తల్లిదండ్రుల మీద తిరుగుబాటు స్వభావం కూడా ప్రదర్శిస్తూ ఉంటారు. తను అసర్ట్ చేసుకున్న తర్వాత ఈ తిరుగుబాటు స్వభావం తగ్గిపోతుంది. అందువల్ల ఈ అంశాన్ని చర్చించటం తప్పైతే కాదు. అందుకే దీన్ని విద్యాలయాల్లో కౌమార విద్య అనే పేరుతో ప్రవేశపెట్టారు. కౌమార విద్య అంటే 13 నుంచి 19 ఏళ్ళ మధ్య ఉండే ఈ వయసులో వచ్చే మార్పులన్నిటికీ సంబంధించిన ఎడ్యుకేషన్ పిల్లలకి ఇవ్వడం అని అర్థం. అంతేగాని స్కూళ్ళల్లో కౌమార విద్య చెప్తే బూతులు చెప్తున్నారని చెప్పి అర్థం చేసుకోవడం తప్పు. అయితే మనుషులలో సెక్స్ ప్రవర్తన ఎలా ఉండాలన్న దాని మీద విధి నిషేధాలు, అంటే ఈ చేయదగినవి, ఈ చేయతగనివి అనేవి సమాజంలో చాలా చెప్పబడ్డాయి. ఆ ప్రవర్తన చుట్టూ అపరాధ భావాలు, శిక్షలు, భూమి మీదనే కాకుండా చనిపోయిన తర్వాత నరకంలో కూడా శిక్షలు అమలు జరుగుతాయంటూ చాలా గ్రంథాలు రాయబడింది. సైన్సు, నీతి, చట్టం ఈ 3 ఒకదానికి ఎదురుపడితే చివరి నిర్ణయం దేనిదై ఉండాలి? సైన్స్దే ఉండాలి అనేది ఆధునిక భావన. సమిష్టి సమస్యగా మారినంత వరకు వ్యక్తి యొక్క ప్రవర్తన సమాజానికి సమస్యగా ఉండరాదు. ఇది అభివృద్ధి అయిన మానవవాద ఆదర్శం. అంటే జనమందరికీ సమస్యగా మారినంత వరకు ఏ వ్యక్తి ప్రవర్తన అయినా సమాజం తప్పట్టక్కర్లేదు, అది సమస్య కింద భావించక్కర్లేదు. ఇక్కడంతా మతము, కులము, ఆచారాలు, కట్టుబాట్లు, చట్టాలు చొరబడి మనిషికున్న వ్యక్తిగత స్వేచ్ఛ అంటే స్వాప్లస్ ఇచ్చ, తను స్వతంత్రంగా ఆలోచించగలగడం. స్వతంత్రం, స్వాప్లస్ తంత్రం అంటే ఏ పనైనా తనంతరం చేయగలగడం. ఈ స్వేచ్ఛని, స్వతంత్రాన్ని నియంత్రణ చేయబోవడం అనవసరం. వ్యక్తి యొక్క ప్రైవసీ, గోప్యతల మీద జోక్యం అవుతుంది. అది పెగాసిస్ లాంటి స్పైవేర్ వాడి వ్యక్తి యొక్క గోప్యత, ప్రైవసీల మీద ప్రభుత్వాలే దాడి చేయటం ఆధునిక విలువల ప్రకారం అస్సలు చేయకూడదు. గూగుల్, వాట్సాప్, ట్విట్టర్ లాంటి మీడియాల నుంచి కూడా అపారంగా సమాచారం సేకరించి ప్రభుత్వాలు తమ ప్రజల మీదే
తామే గూఢచర్యం చేయటం సహించవచ్చా? ప్రజల సెక్యూరిటీ కోసం అని చెప్తారు. అంతా నాటకం. అడ్డగోలుగా సంపాదించే వ్యాపార పెట్టుబడిదారు వర్గాల కోసం కూడా ఈ సమాచారం అంతా సేకరిస్తూ ఉంటారు. ఉదాహరణకి ఏ ఆహారాన్ని మనం ఇష్టపడి తింటామో ఆ సందర్భం ఇతరుల సమస్య కాదు, కానీ శాకాహారం మంచిది, బీఫ్ తినరాదు, బీఫ్ని తింటే సంపుతాం, ఇలాంటివన్నీ వ్యక్తి స్వేచ్ఛా స్వతంత్రాల మీద దాడి కదా. దేవుణ్ణి ఇష్టపడడం, పూజించడం లేదా మానడం వ్యక్తి యొక్క ఇష్టం. దాని మీద మనోభావాల పేరుతో దాడులు చేయడం శాస్త్రీయంగా తగని పని. ఇదే సూత్రం మనుషుల యొక్క సెక్స్ ప్రవర్తనకు సంబంధించి కూడా వర్తిస్తుంది. ఆరోగ్యకరమైన సెక్స్ ప్రవర్తన అంటే ఏంటి? ఆడ మగ కానీ, మగ కానీ, ఆడ కానీ, ట్రాన్స్జెండర్ ఆడ కానీ, ట్రాన్స్జెండర్ మగ కానీ, వీరి మధ్య సెక్స్ సంబంధాలు ఉండొచ్చు. ట్రాన్స్జెండర్ అయినా, ఆడైనా, మగ అయినా ప్రకృతి నుంచి తయారైన వాళ్ళు. ఆడ మగ దాదాపు సమానమైన సంఖ్యలో సమాజంలో ఉండొచ్చు. ట్రాన్స్జెండర్ ఆ గ్రూపుకు సంబంధించిన LGBTQ+ అనబడేవాళ్ళు. L అంటే లెస్బియన్స్, G అంటే గేస్. లెస్బియన్స్ అంటే స్త్రీకి స్త్రీకి మధ్య సెక్స్. గేస్ అంటే పురుషుడికి మధ్య సెక్స్. B అంటే బైసెక్సువల్, సేమ్ సెక్స్ ఉన్న వాళ్ళతోనూ సెక్స్లో పాల్గొంటారు. అదర్ సెక్స్, స్త్రీ అయితే స్త్రీతో పురుషుడితో పాల్గొంటారు, పురుషుడైతే పురుషుడు స్త్రీతో పాల్గొంటారు. దాన్ని బైసెక్షువల్ అంటాం. T అంటే ట్రాన్స్జెండర్, Q అంటే క్వీర్, ప్లస్ ఇంక ఇట్లాంటి ఎన్ని రకాల కాంబినేషన్స్ పర్మిటేషన్స్ ఉన్నాయో. జీన్స్ స్త్రీ నుంచి XX జీన్స్, పురుషుల నుంచి XY జీన్స్. ఇక్కడ నుంచి X, అక్కడి నుంచి X వస్తే స్త్రీ పుడతారు, ఇక్కడ నుంచి X, అక్కడి నుంచి Y వస్తే పురుషుడు పుడతారు. అంత సింపుల్గా ఉండవు జీన్స్. జీన్ లోపల మార్పులు వస్తాయి. క్రోమోజోముల్లో కొన్ని జీన్స్ ఎగిరిపోతాయి, కొన్ని జీన్స్ ఎక్స్ట్రా వస్తాయి, ఒక్కోసారి ఎక్స్ట్రా క్రోమోజోమ్ వచ్చేస్తాయి. ఇలాంటివన్నీ వచ్చినప్పుడు ఈ రకరకాల కాంబినేషన్లతో మనుషులు పుడతారు. కొన్ని రకాల జీన్స్లో వచ్చిన మాడిఫికేషన్స్ మనిషి జీవించడానికి అడ్డమవుతాయి. వాళ్ళు చచ్చిపోతారు పిల్లలు చిన్నప్పుడే, కానీ మరికొన్ని అడ్డం రావు. అలాంటి సందర్భంలోనే LGBTQ అనేవాళ్ళు వచ్చారు. అది అత్యంత సహజమైన విషయంగా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎవరి మధ్య సెక్స్ సంబంధాలు ఉన్నాయనేది వాళ్ళిద్దరు ఇష్టం. ఒక సమస్య ఇంకెప్పటికీ సాల్వ్గా ఉంది. మనుషులు జంతువుల మధ్య సెక్స్ సంబంధాలు బెస్టియాలిటీ అని పిలుస్తారు. వీటిని పై లిస్టులో పెట్టొచ్చా పెట్టకూడదా ఇది క్వశ్చన్గా ఉన్నా కూడా జంతువులు పర్మిషన్ తీసుకొని మనం వాటితో పని ఏమి చేయించుకోవట్లేదుగా. జంతువులు పర్మిషన్ తీసుకున్నట్టు చంపి తినటం లేదుగా. కాబట్టి మానవ సమాజం జంతువులకు ప్రత్యేకమైన ప్రతిపత్తిని ఇవ్వాల. వాటిని హింసించవద్దన్నాం. పెట్ట అనే సంస్థ వస్తుంది హింసిస్తే, నిజమే. సరదా కోసం దేన్ని హింసించకూడదు, కానీ జంతువుల్ని ఆకలి తీర్చుకోవడానికి చంపకూడదని ఏం లేదు. ఇప్పుడు కోళ్ళను చంపుతున్నాం, పందులను చంపుతున్నాం, మేకలను గొర్రెలను చంపి తింటున్నాంగా. వాటి పర్మిషన్ తీసుకొని చేయలేదుగా. ఎద్దులను పట్టుకొచ్చి పొలం దున్నిస్తున్నాంగా. అవి కూడా మనుషుల్లాగా ఆలోచించి మనుషుల్లాగా మాట్లాడగలిగేది తిరగబడి తంతాయి. వాటికి అది లేదు కాబట్టి మనిషి సెంటర్గా మొత్తం జీవితం నడుస్తుంది. మనిషి సెంటర్గా జంతువులు అన్నిటితో మన ప్రవర్తన సాధారణమై జనమందరూ అంగీకరించినప్పుడు ఒక మనిషి జంతువుతో సెక్స్ సంబంధం పెట్టుకోవడం అనే దాన్ని ఏ సూత్రం ప్రకారం తప్పుల కింద పెడతారు? దాన్ని అడ్వాన్స్ చేసి జనములు ఇట్లా ప్రవర్తించడని తను చెప్పడం కాదు. అక్కడ అలాంటి సంబంధం ఉన్న దగ్గర అది వ్యక్తి యొక్క ప్రైవేట్ వ్యవహారంగా ఉంటుందా, దాన్ని నేరం కింద పట్టుకొచ్చి మాట్లాడతారా అనే చర్చ కోసం నేను చెప్తున్నా. సెక్స్లో పాల్గొనే వారి ఇష్టంతో జరిగే ప్రవర్తన అది. మిగతా సమాజానికి ఏ సమస్య తీసుకురానప్పుడు ఈ డిఫరెంట్ పర్మిటేషన్స్ కాంబినేషన్స్లో మనుషులకు సెక్స్ సంబంధాలను అసలు పట్టించుకోవాల్సిన ఎవరైనా సరే పట్టించుకోవాల్సిన అవసరం ఉందా? ఈ సందర్భంలోనే స్వయం సంతృప్తి కోసం హస్తప్రయోగం అని చెప్తారు. ఓరల్ సెక్సు, యోని పురుషాంగంతో సెక్సు, యానల్ సెక్స్లను కూడా అర్థం చేసుకోవాలి. ఇవన్నీ పాల్గొనే వారికి సమస్యలు కానప్పుడు ఏ కారణం చూపైనా సరే
ఇతరులకు సమస్య ఎందుకు కావాలనే ఒక బలమైన వాదన ఈరోజు సమాజంలో ఉన్నది. పెళ్ళి, సెక్స్, వీటి గురించి చూద్దాం. మన సమాజం పెళ్ళయ్యాక మాత్రమే సెక్స్లో పాల్గొనమంటుంది. మనమే పెళ్లి చేసి అమ్మాయిని అబ్బాయిని గదిలోకి మనమే పంపి సెక్స్లో పాల్గొనమంటాం. అదో పెద్ద పండగ లాంటి వాతావరణం. గర్భాధానం అని పేరు కూడా పెట్టినాం దానికి. పెళ్ళి కాకుండా అమ్మాయి అబ్బాయి పరస్పరం ఇష్టపడి సెక్స్లో పాల్గొన్న వాళ్ళను నీతి తప్పిన వాళ్ళుగా ముద్రేస్తున్నాం. ఇది నిజంగా ఇతరుల సమస్యనా? పెళ్ళి కాకుండానే సెక్స్లో పాల్గొన్నందువలన గర్భం దాల్చితే అమ్మాయికి సమస్య వస్తుండే పరిస్థితి ఈ సమాజంలో ఇంకా ఉన్నది. కాబట్టి సమస్యగా ఏమన్నా మారితే ఆ సెక్స్లో పాల్గొన్న పురుషుడు ఆ పాల్గొన్నంతసేపు పక్కకెళ్ళిపోతాడు. గర్భంగానే వస్తే ఆ స్త్రీ 10 నెలలు గర్భాన్ని మోయాలా, మరలా బిడ్డను పెంచాలా. ఈరోజున్న అసమాన సమాజంలో, పురుషాధిక్య భావజాలం ఉన్న సమాజంలో, పితృస్వామ్య భావజాలం ఉన్న సమాజంలో పురుషుడు ఎక్కువ, స్త్రీ తక్కువ అంటున్నారు. కాబట్టి స్త్రీ సహజంగా గర్భం దాల్చితే అది సమాజం యొక్క ఆస్తి, మానవ జాతిని పెంచే కార్యక్రమం చూడకుండా వాళ్ళని తప్పట్టడం, వెలివేయటం, తిట్టడం, దూషించటం, అటువంటి ఆడపిల్లలు ఎవరికైనా అందుబాటులో తేలిగ్గా ఉండే వస్తువుల కింద భావించడం అనేది పురుషాధిక్య భావజాలం వల్ల వచ్చిన సమస్య తప్ప ప్రకృతి నుంచి వచ్చిన సమస్య కాదు. అది అమ్మాయి సంపాదన పరురాలై సెక్స్లో ఇష్టపూర్వకంగా పాల్గొని గర్భం దాల్చి బిడ్డను కందల్చుకుంటే, తనకు పెళ్ళి అయితే ఆ పెళ్ళి వలన వచ్చే పురుషుడి పెత్తనం అక్కర్లేదనుకుంటే, అప్పుడు అలాంటి సంబంధం తన సమస్యగా సమాజం భావించాల్సిన అవసరం ఉందా? దాన్ని ఆమె సమస్యగా వదిలేయాలా? పెళ్ళయ్యాక ఆ అమ్మాయి అబ్బాయికి ఆస్తిగా మారుతుంది. అప్పుడు తన ఆస్తి తన ఇష్టం అన్నట్లు ఇష్టం వచ్చినట్టు సెక్స్లో పాల్గొనవచ్చు. ఇది పితృస్వామ్య భావజాలం నుంచి వచ్చింది. పెళ్ళైనా కూడా భార్యకి అసౌకర్యం ఉంటేనో, భార్యకు ఆరోగ్యం బాగాలేతనో, జ్వరం ఉంటేనో, ఇంట్లో పనంతా చేసి ఒళ్ళంతా పులిసిపోయి అలసిపోయి ఉంటేనో ఇప్పుడు నేను సెక్స్లో పాల్గొనలేను అని చెప్పే హక్కు భార్యకు ఉండదా? పురుషుడికి సెక్స్ కోరుకుంటే ఆమెకు కూడా కోరికను కలిగించుకొని కదా ఆమెతో సెక్స్లో పాల్గొనాల్సింది. నాకేం అనవసరం, నా పక్కన పడుకోవాల్సిందే అని అంటే పక్కా పితృస్వామ్య భావజాలం అది. విచిత్రం ఏంటంటే ఈ పితృస్వామి పురుషాధిక్య భావజాలం ఉన్న సమాజంలో భర్తకు భార్య కట్నమిచ్చి కొనుక్కుంటుంది. ఆడపిల్లల్ని చంపేసే కార్యక్రమం మనం చేస్తున్నందువలన పుట్టకముందే గర్భంలో ఆడపిల్ల ఉందని కనుక్కొని డాక్టర్లకు లంచాలు ఇచ్చి లేదా డబ్బులు ఇచ్చి డాక్టర్లకు ఎక్కువ ఫీజులు ఇచ్చి ఆడపిల్ల మగపిల్ల కనుక్కొని పిఎన్డిటి చట్టం ఉంది. చట్టం ఉన్న ఇట్లాంటి కనుక్కుంటాను ఉంటారు. ఆడపిల్ల అయితే తీసేయడం అనే కార్యక్రమం, పుట్టినాక ఆడపిల్లని చంపేయడం, బిడ్డ ఎదిగేటాడు తిండి సరిగా పెట్టుకొని ఉంటాం, చదువు సరిగా చదివించుకొని ఉంటాం. ఆడపిల్ల అంటే బరువు, మైనస్ కింద లెక్క, మగపిల్లవాడు అంటే ప్లస్ కింద లెక్క. ఈ విధంగా 1000 మంది మగపిల్లలకి 937 మంది ఆడపిల్లలు ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్క భార్య కూడా దొరకదు. అలాంటి పరిస్థితుల్లో మగపిల్లలు ఆడపిల్లలకి కన్యాశుల్కం ఇచ్చి పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి న్యాయంగా అయితే అది పోయి ఇంకా ఇప్పటికీ కూడా ఆడపిల్లల సంఖ్య తగ్గినా కూడా భర్తకు భార్య కట్నం ఇచ్చి ఆయన కొనుక్కుంటుంది. కొనుక్కున్న రోజు నుంచి అతనికి లొంగిపోయి బానిసలాగా జీతం లేని చాకరీ చేస్తుంటుంది. ఎద్దునో దున్నపోతునో డబ్బు పెట్టి కొనుక్కుంటే అది మన కోసం పనిచేస్తుంది. భర్తను కొనుక్కుంటే స్త్రీ భర్త కోసం పనిచేస్తుంది. పురుషుడు బయటికి వెళ్ళి పని చేస్తాడు, ఆ పనికి ఒక విలువ ఉంటుంది, దానికోసం జీతం ఇస్తారు. ఇంట్లో జీతం లేని చాకరీ చేసి భార్య పనులు లెక్కేయండి. ఇల్లు ఉడ్చటము, అంట్లు కడగడము, వంట చేయటము, బట్టలు ఉతకటము, గెస్టులు వస్తే మేపడం, భర్తతో పక్క మీద ఇద్దరు సుఖమివ్వడం. చాలాసార్లు ఆమె సుఖమిస్తుంది. ఆమెకు భావప్రాప్తి కలిగిందో లేదో భర్త పట్టించుకోడు, తనకు కలిగితే చాలు. పిల్లల్ని కనడం, భర్త పేరుతో గల ఆస్తికి అతనికి మాత్రమే చెందిన వారసులను కనివ్వడం, బంధువులను బాగా చూసుకోవడం. ఆమె కూడా జీతం సంపాదించినా దాన్ని భర్త చేతిలోనే పోయడం. ఆమె కూడా ఉద్యోగం చేస్తున్నా ఇంటి పని అంతా ఆమె చేయడం.
వీటన్నింటికి పని మనుషులను పెట్టుకోగలిగిన చోట్ల పెట్టుకుంటే ఎంత జీతం ఇవ్వాలి? ఆ జీతాన్ని భర్త తన భార్య పేరుతో బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తాడా? పెళ్ళి కాకనే సెక్స్లో పాల్గొంటే అబ్బాయిలకైతే ఇష్టమే. ఏ బాధ్యత లేకుండా సెక్స్ లభిస్తుంది, ఏ ఆబ్లిగేషన్స్ ఎవరు విధించకుండా అలా ఉండగలిగే సమాజం ఉంటే ఇద్దరు ఇష్టపడి సెక్స్లో పాల్గొంటే ఎవరి సమస్య అది? ఈ విషయం యువత ఆలోచిస్తుందా? కొన్ని దేశాల్లో అయితే పెళ్ళనే కార్యక్రమం లేకుండానే యుక్త వయసు వచ్చినటువంటి ఆడపిల్లలు మగపిల్లలు కలిసి కొన్ని జాగ్రత్తలు పాటిస్తారు గర్భం రాకుండా. అయినా కొన్ని ఫెయిల్ అవుతాయి. అలా ఫెయిల్ అయ్యి బిడ్డలు పుట్టి ఆ తర్వాత ఆ బిడ్డల్ని భవిష్యత్తులో పెళ్లి చేసుకున్న సందర్భంలో భార్య కానీ భర్త కానీ పెంచుకోవడానికి సిద్ధపడకపోతే వాళ్ళు ప్రభుత్వాలే పెంచి ప్రభుత్వ పిల్లల కింద వాళ్ళని తయారు చేయడం చూస్తున్నాం. అక్కడ ఆ పిల్లల్ని తక్కువ పిల్లలుగా చూసే సమస్య లేదు. మన దేశంలో అలా పుట్టిన పిల్లల్ని బ్రహ్మపుత్రులను పిలుస్తారు, తక్కువగా చూస్తారు. 100 సినిమాలు వచ్చినాయి ఈ కన్సెప్ట్ మీద. అటువంటి దేశాల్లో లివింగ్ టుగెదర్ అనే ఏర్పాటు వచ్చింది. అక్కడ పెళ్లి చేసుకున్నా లివింగ్ టుగెదర్ అన్నా పెద్ద తేడా చూడరు. లివింగ్ టుగెదర్లో కూడా పెళ్లిలో ఉండే లీగల్ సదుపాయాలు ఉంటే పెళ్ళి తర్వాత సెక్స్కి లివింగ్ టుగెదర్లో సెక్స్కి తేడా ఏంటి? మన భావజాలం అనేది వీటికి అడ్డంకిగా మారడమే తప్ప లీగల్గా 2 సందర్భాల్లో ఒకే రకమైన రక్షణ ఉంటే పెళ్లి చేసుకొని కలిసి జీవిస్తున్నారా, చేసుకోకుండా కలిసి జీవిస్తున్నారా? ఎవరి ప్రాబ్లం అది? ఎవరి ప్రాబ్లం కాదు అది. యుక్త వయస్సు, పెళ్లి వయస్సు, దీని సంగతి చూద్దాం. శరీర నిర్మాణము, శరీర ధర్మాలు, భావోద్వేగాలు 11 నుంచి 19 ఏళ్ళ మధ్య మార్పులు వచ్చి ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా సెక్స్ కోరికలు మొదలవుతాయి. ఈ కోరికలు మొదలు కావడానికి శరీరంలో బయోకెమిస్ట్రీ పనిచేస్తుంది. కానీ చట్ట ప్రకారం 18 ఏళ్ళ లోపు పెళ్లి చేసుకోకూడదు. దానికి కారణం కూడా ఉంది. తగినంత వయస్సు, తగినంత మెచ్యూరిటీ, పరిపక్వత మానసికంగా కూడా రాకుండా, శారీరకంగా రాకుండా చిన్న వయసులో 10-12 ఏళ్ళకి పెళ్ళిళ్ళు చేసి 16 ఏళ్ళకి పిల్లలంతా కానీ జీవితం అంతా అయిపోద్ది. అప్పటికి అలాంటి బాల్య వివాహాలు ఉండకూడదని సమాజం చాలా కాలం నుంచి పోరాడుతూ ఉంది. ఇప్పటికీ అక్కడక్కడ బాల్య వివాహాలు జరుగుతున్నాయి దొంగతనంగా. కానీ అఫీషియల్గా ప్రభుత్వం చట్ట ప్రకారం 18 ఏళ్ళలోపు చేసుకోకూడదు అని చట్టం ఉంది. చదువు పూర్తి కాకుండా సొంతంగా సంపాదించుకున్న వృత్తి అయితే చేయలేరు. అదంతా జరిగేసరికి ఈ రోజున 24 ఏళ్ళు వస్తాయి. కొన్నిసార్లు ఆ వయసు 30 ఏళ్ళు అవుతుంది. అప్పటిదాకా యుక్త వయస్సు వలన వచ్చిన సెక్షువల్ ఎనర్జీ విడుదలయ్యే మార్గాలు ఏంటి? ఈ సమాజంలో ఏమున్నాయి? శరీరం ముందుకు నెట్టే స్థితికి సమాజం అంగీకరించే నీతులకి వచ్చిన తేడా ఎట్ట పరిష్కారం కావాలా? కొంతమంది రహస్యంగా సెక్స్ సంబంధాలు పెట్టుకుంటారు. అందువలన ఇతరులకు తెలిస్తే ఎలాగని గిల్ట్ ఫీలింగ్, అపరాధ భావన మరికొంతమంది కలుగుతుంది. కొన్ని సమాజాలు యుక్త వయసు వచ్చిన పిల్లలకు స్కూళ్ళలోనే కండోమ్స్ ఇస్తున్నాయి. ఆ వయసులోని సెక్స్ సంబంధాలను సీరియస్గా చూడటం లేదు. లివింగ్ టుగెదర్ని ఈసడించడం లేదు ఆ సమాజాలు. ఎప్పుడో 25-30 ఏళ్ళకి పెళ్లి ప్రస్తావనో అప్పటికి లివింగ్ టుగెదర్నో పాటిస్తున్నారు. ఇక ఇంకొక మార్గం, స్వయం సంతృప్తి పొందుతున్నారు కొంతమంది. దాన్ని హస్తప్రయోగం అంటారు పురుషుల్లో. అంటే శరీరంలో బయోకెమిస్ట్రీ సెక్స్ కోరికలను కలిగిస్తూ ఉంది. సెక్స్ని తీర్చుకోవడానికి ఇబ్బంది లేని మార్గాలు సమాజంలో లేనప్పుడు స్వయం సంతృప్తిని పొందుతారు. కొన్ని రీసెర్చ్ ప్రకారం పురుషుల్లో 100కి 90 నుంచి 95 మంది ఎప్పుడో ఒకసారి హస్తప్రయోగం చేసుకున్న వాళ్ళే చెప్పారు. సినీ యాక్టర్లను అభిమానిస్తూ తమ రూము గోడల నిండా వాళ్ళ ఫోటోలు పెట్టుకోవడం, వాళ్ళకి పెళ్ళి ఇవ్వగానే తమ పార్ట్నర్ పోయినట్టు డీలా పడడం, సినీ తారలకు అభిమానులు ఉత్తరాలు రాయడం, వాటిని యాక్టర్లు సంతోషంగా స్వీకరించడం, ఇవన్నీ ఒక రకమైన స్వయం సంతృప్తులు భాగం కదా. యుక్త వయసు వచ్చిన పిల్లలు ఇంటి నిండా సినిమా యాక్టర్లు ఫోటోలు పెట్టుకొని ఏం చేయడానికి పెట్టుకుంటారు అనుకుంటున్నారు? ఇప్పుడు స్వయం సంతృప్తులు హస్తప్రయోగం అనే సంగతిని చూద్దాం. చాలా మతాల ప్రకారం ఈ పని పాప పని, ఇలా చేస్తే నరకానికి పోతారని బెదిరిస్తారు. చట్ట ప్రకారం నేరమని నిర్వచించలేదు, కానీ
సమాజం దీన్ని చిన్నచూపు చూస్తూనే ఉన్నది. యుక్త వయసు వచ్చినాక రాత్రులు కళ్ళలు వచ్చి ఆ సెక్రేషన్స్ బట్టల్లో పడితే వాటన్నిటిని మేపలేస్తున్నారని చెప్పి ఎగతాళి చేస్తారు. 11 సంవత్సరాలకు యుక్త వయసు వచ్చి 14 ఏళ్ళ తర్వాత పెళ్లి చేసుకొని సెక్స్కి లైసెన్స్ పొందేవారిలో కూడా 199 మంది స్వయం సంతృప్తి పొందడం అనే పాపం చేస్తూనే ఉన్నారు. మతాలు ఊరేసుకొని సావని అని అంటున్నారు వాళ్ళు. మతాలు ఎన్ని చెప్పినా వాళ్ళే మానడంలా. సైన్స్ ప్రకారం మతాలు సర్దుకోకపోతే మతాలు చచ్చిపోతాయి, సైన్స్కి ఏం కాదు. సైన్స్ ప్రకారం చట్టాలు సర్దుకొని స్వయం సంతృప్తిని నేరం కింద నమోదు చేయటం లేదు. ఆల్రెడీ చట్టాలు సర్దుకున్నాయి. అది అతని సొంత విషయం లేదా ఆమె యొక్క సొంత విషయం, పట్టించుకోనక్కర్లేదు అన్నాయి చట్టాలు. అందమైన అమ్మాయి లేదా అబ్బాయిల అంటే సినీ యాక్టర్ లాంటి వాళ్ళ ఫోటోలు ఎదురుగా పెట్టుకొని స్వయం సంతృప్తి పొందడాన్ని ఎవరు తప్పుపట్టడం లేదు. చూసి చూడనట్టు పోతున్నారు. దాన్ని అంతా అభిమానుల యొక్క అభిమానించబడే వాళ్ళకి ఇష్యూ కింద చూస్తున్నారు తప్ప దాన్ని తప్పు కిందే భావించడం సమాజం. భార్యాభర్తలు కూడా సెక్స్లో పాల్గొంటూ భార్య తనకి ఇష్టమైన పురుషుణ్ణి, భర్త తనకి ఇష్టమైన స్త్రీని ఊహించుకుంటూ సెక్స్ను అనుభవించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అవన్నీ ప్రేరణకు ఉపయోగపడి భార్యాభర్తల సెక్స్ జీవితం సంతృప్తికరంగా సాగడం చూస్తూనే ఉన్నారు. నేను నీకంటే ముందుగా చనిపోతే నువ్వెవరినన్నా మరో పెళ్లి చేసుకుంటావా అని భార్య భర్తను అడిగితే చిచి జన్మకట్ట చేయను అని భర్త అంటే భార్య సంతోషిస్తుంది. తెలివైన భర్త అట్టే చేస్తున్నాడు. ఇప్పుడు ఉత్తి పుణ్యానికి ఆమెను ఎందుకు బాధ పెట్టాలనేది అక్కడ ఉన్న సూత్రం. భార్య చనిపోయాక మరలా ఆ భర్త పెళ్లి చేసుకోకపోవడం గొప్ప విషయమని, మరలా పెళ్లి చేసుకోవడం తప్పుడు విషయమని ఎవరైనా ఎందుకు అనుకోవాలి? భర్తను ఎంతగానో ప్రేమించి ఉంటుంది ఒక ఆమె. భర్త యాక్సిడెంట్లో చనిపోయాడు. 15 రోజులకే మరో పెళ్ళి ఆమె చేసుకుంటే అంతకుముందు ఆమెకి ఆమె భర్తకున్న ప్రేమను అనుమానించడం ఏంటి? ఆమె ప్రాక్టికల్ మనిషి. భర్త చనిపోయిన తర్వాత తన కోరికల్ని ఎందుకు అంచుకోవాలి? లేదా నష్టం కలిగించే పద్ధతుల్లో ఎందుకు తృప్తిపడాలి? అయినా భర్త మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు లేదో చనిపోయిన భార్యకి ఎలా తెలుస్తుంది? మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు లేదంటే ఊరుకుంటాడు. చనిపోయాక ఆమెకెందుకు గోల అని బతికున్నప్పుడు ఆమె అనుకుంటే ఏ బాధ ఉండదు. అవన్నీ బయటకు చెప్పడం జరిగితే అంతే సంగతులు. అందుకే చెప్పరు, నటిస్తారు అంతే. అదే పని పూర్ణ చూస్తూ చేసేవాళ్ళు ఉన్నారు. పెళ్ళికి ముందు సెక్స్ చుట్టూ బోల్డంత తప్పును పేర్చాక పెళ్ళి అయ్యేదాకా యువకులు స్వయం సంతృప్తి పొందడం ఎవరికైనా సమాజానికి కూడా ఇబ్బంది లేని పని కదా. దీని చుట్టూ బరువైన నిధి సూత్రాలను పేర్చాల్సిన అవసరం ఉందా? పోర్నో వలనే యువత చెడిపోతుందా? పోర్నో వలనే యువత చెడిపోతుందని ఈ తరం ఓపోతుంది. యువత పోర్నో చూస్తూనే ఉన్నది. పోర్నో పెద్ద బిజినెస్గా మారింది. కోట్లాది రూపాయల బిజినెస్కి దేన్నైనా వాడుకునే పరిశ్రమాధిపతులు పోర్నోను కూడా వదలరు. కూల్ డ్రింకులు బిజినెస్గా మారి, టానికులు బిజినెస్గా మారి, గుర్ర పందాలు బిజినెస్గా మారి, పేకాటలు బిజినెస్గా మారి, జనానికి సారాయి తాపిచ్చి ఆరోగ్యం నాశనమైతే పర్లేదు అనుకునేది బిజినెస్గా మారి, అన్నీ బిజినెస్గా మారిన తర్వాత పోర్నో ఒకటి బిజినెస్గా మారకుండా ఎట్లుంటుంది? కాబట్టి అది బిజినెస్. యువత పోర్నో చూస్తూనే ఉన్నది. అమెరికా లాంటి చోట్ల పోర్నో డివిడీలు బహిరంగంగా షాపుల్లో దొరుకుతాయి. ఇప్పుడు ఇంటర్నెట్లో కోట్లాది వీడియోలు దొరుకుతాయి. అమెరికాలో అక్కడ యువత కానీ ఇక్కడ యువత కానీ బాధ్యతలు లక్ష్యాలు వదిలేసి అడ్డదిడ్డంగా తిరిగే యువత సంఖ్య పరిమితమైందే. అప్పుడు ఇప్పుడు ఎక్కడైనా సరే మనం పెద్దవాళ్ళు తిడతా ఉంటాం వాళ్ళని. మన పెద్దలు మనల్ని తిట్టినారు ఇట్లే. ఇప్పుడు మనతో తిట్లుదని వీళ్ళందరూ పెద్దోళ్ళకి మారిన వాళ్ళ పిల్లల్ని తిడతారు. ఇవి జనరేషన్ గ్యాప్స్. ఇవి ఆయా జనరేషన్లో జనానికి వస్తున్నటువంటి ఆలోచనలు ఏంటి, వాళ్ళ ప్రవర్తనలు ఏంటి చూసి ఈ ఆలోచనలు, ప్రవర్తనలు, మాటలు ఎవరికి ఇబ్బంది లేకపోతే వదిలేసేయటమే. కాబట్టి లక్ష్యాలు బాధ్యతలు లేకుండా
ఎప్పుడు పూర్ణ చూసుకుంటూ ఎప్పుడు సెక్స్లో పాల్గొని జనం ఏమైనా ఉంటున్నారా? పూర్ణ చూడడం వ్యసనంగా మారిన వాళ్ళు ఉంటారు. వ్యసనంగా ఏది మారిన ఇబ్బంది కదా. పూర్ణ ఏముంది, డబ్బు సంపాదించడం వ్యసనంగా మారితే జనం కొంపలు ముంచుతున్నారు. మోసాలు చేయటం వ్యసనంగా మారితే రాజకీయాలు దిగుతున్నారు. అబద్ధాలు ఆడటం వ్యసనంగా మారితే దొంగ మాటలు చెప్తున్నారు. తినడం వ్యసనంగా మారితే లావు అవుతున్నారు. వ్యసనంగా ఏది మారినా ప్రమాదమే కదా. పూర్ణం ఇప్పుడు తరానికి అందుబాటులోకి వచ్చినందువలన లైంగిక నేరాలు తగ్గాయని ఒక బలమైన వాదన కూడా ఉంది. పూర్ణ వల్లనే లైంగిక నేరాలు పెరిగాయనే వాదన కూడా ఉంది. ఈ రెండు వాదనలు జరుగుతూనే ఉంటాయి. పూర్ణం లేని కాలంలో లైంగిక నేరాలు ఎందుకు జరిగినట్టు? పూర్ణ వల్లనే లైంగిక నేరాలు పెరిగినాయి. అప్పుడు ఎందుకు జరిగినాయి? పూర్ణ అందుబాటులో ఉన్న కొన్ని సమాజాలలో జనం అదే పనిగా పూర్ణ ఏం చూస్తలేరు కదా. ఇలాంటి వాదనలు కూడా ఉన్నాయి. ఎడ్యుకేషన్ పనిచేస్తుంది, కానీ ఇలాంటి సమస్య ఏదైనా వ్యసనంగా మారి తనకు తను నష్టం చేసుకునే పరిస్థితి ఉంటే సమాజానికి అది నష్టం. కాబట్టి ఏ వ్యసనాన్నైనా తగ్గించడానికి ఎడ్యుకేట్ చేయడం పనిచేస్తుంది, కానీ చట్టపరమైన నిషేధాలు మాత్రమే పనిచేయాలంటే మాత్రం జరగదు. అది 24 గంటల్లో యువత పూర్ణ చూడడమో స్వయం సంతృప్తి పొందడం ఏం చేయరు. ఆకలి దప్పిక లాంటివి సెక్స్ కొరకు కూడా. ఆకలి తీరినాక మళ్ళీ తినమంటే తినడు, దప్పిక తీరినాక మళ్ళీ తాగమంటే తాగడు. సెక్స్ కోరిక కలుగుతుంది, బయోకెమిస్ట్రీ అది. కోరిక తీరిన తర్వాత ఆ కోరిక మళ్ళీ కలిగేదాకా అతన్ని అది కదిలించదు. పీరియాడికల్గా వస్తూ ఉంటాయి, తీరిస్తే పోతూ ఉంటాయి. ఆకలిని తీర్చాక, దప్పికను తీర్చాక, సెక్స్ కోరికను తీర్చాక కొంత సమయం దాకా వాటి మీదకి ఆలోచన పోదు. ఆ సమయంలో అనేక ఇతర వ్యాపకాలు జనం పాల్గొంటూనే ఉన్నారు. ఆకలిని దప్పికని చాలా తక్కువ సమయం మాత్రమే వాయిదా వేయగలం. సెక్స్ కోరికను మరికొంత ఎక్కువ కాలం వాయిదా వేయగలరు కొంతమంది. దాన్ని సబ్లిమేషన్ అంటారు. ఆ సెక్షువల్ ఎనర్జీని వేరే రంగంలోకి మళ్ళించుకోగలిగిన వాళ్ళు కూడా ఉన్నారు. కొద్దిమంది ఉంటారు వాళ్ళు. అలా వేరే రంగంలోకి మళ్ళించాల్సిన అవసరం ఉందా? బ్రహ్మచారి అని ముద్ర వేసుకొని పెళ్ళి మాత్రం చేసుకోకుండా ఉండి బయటికి కనపడకుండా రహస్యంగా సెక్స్ సంబంధాలు పెట్టుకునే వాళ్ళకంటే ఈ యువత ఏం తప్పు చేసినట్టు వాళ్ళతో పోలిస్తే? మేము దేవుడికి అంకితమైనాం, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ మేము పెళ్ళిళ్ళు చేసుకోమని ప్రకటించి తెలియకుండా సంబంధాలు పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు కదా. మరి వాళ్ళకంటే ఈ పూర్ణ చూసే పిల్లలు, ప్రయోగం చేసుకునే పిల్లలు ఏమీ నేరం చేసినట్టు? అసలు వాటి వలన ఎవరికి ఇబ్బంది కలుగుతూ ఉంది? సెక్స్ చుట్టూ మిస్టిసిజం పేర్చకుండా, మాయామర్మాలను పేర్చకుండా అదొక సహజ లక్షణం కింద వదిలేస్తే ఈ సమాజానికి ఇబ్బంది ఉండదు. సెక్స్ని ఆరోగ్యకరంగా తీసుకోవడం అవసరం. సైన్స్ని సెక్స్కి ఆరోగ్యకరంగా అనువర్తింపజేయటం మంచిది. ఇష్టమైన సెక్స్ పార్ట్నర్తో పాల్గొనడం కానీ లేదా స్వయం సంతృప్తి కానీ ఇతరులకు ఇబ్బంది కలిగించిన మార్గాలు కాదా? మన సమాజం క్లోజ్డ్ సొసైటీ. ఓపెన్ సొసైటీలో ఈ సమస్య చాలా తక్కువ. ఓపెన్ సొసైటీలో బస్సులోకి అమ్మాయి ప్రయాణం చేస్తుంది అనుకోండి, ఒక అబ్బాయి పక్కన కూర్చుంటాడు అంతే. ఆ అమ్మాయి అందంగా ఉందనిపిస్తే నువ్వు అందంగా ఉన్నావు అని అంటాడు, థ్యాంక్స్ అంటుంది ఆ అమ్మాయి. ఈరోజు సాయంత్రం కలిసి డిన్నర్ చేద్దామా అంటాడు. కలిసి డిన్నర్ చేద్దామా అంటే డిన్నర్ చేసినాక పోయి మా ఇంట్లోనో మీ ఇంట్లోనో సెక్స్లో పాల్గొందామని అర్థం. అది ఆ అమ్మాయి ఐఎమ్ సారీ, ఐఎమ్ అదర్వైజ్ ఎంగేజ్, ఐఎమ్ బిజీ అన్నదనుకో, ఓ దట్స్ ఆల్ రైట్ అని ఊరుకుంటాడు అంతే. అయిపోయింది ఓపెన్ సొసైటీలో సంభాషణ. క్లోజ్డ్ సొసైటీలో ఎట్లా ఉంటుంది? ఆ అమ్మాయి పక్కన అబ్బాయికి సీటు దొరికితే ఆకాశంలో తేలిపోతూ ఉంటాడు, ఊహల్లో తేలిపోతూ ఉంటాడు. ఆ అమ్మాయితో సంబంధం ఏర్పడినట్టు, అమ్మాయిని ముద్దు పెట్టుకున్నట్టు, అమ్మాయి తను ప్రేమిస్తున్నట్టు ఊహలో తేలుతానే ఉంటాడు. ఆ అమ్మాయి ఎప్పుడూ దిగిపోయి ఉంటుంది బస్సు. ఒక మేరకు ఓపెన్నెస్ సమాజం ఆరోగ్యకరంగా ఉండడానికి అవసరం. పూర్తి క్లోజ్నెస్ అనేది ఆరోగ్యకరంగా పిల్లలు ఎదగరు. ఐర్లాండ్లో ఒక స్టడీ చేశారు. ఆడవాళ్ళు లేకుండా మగవాళ్ళకి మాత్రం ఒక ఆఫీసులు ఉద్యోగాలు ఇచ్చారు. పూర్తిగా పడిపోయింది ఉత్పాదకత.
ఆడవాళ్ళు కూడా పనిచేసేటప్పుడు తర్వాత మారిస్తే ఉత్పాదకత పెరిగింది. ఏంటిదంటే సహజమైన విషయం అది. మగవారు ఆడవాళ్ళని అట్రాక్ట్ చేయాలని ఆలోచిస్తూ ఉంటారు, ఆడవాళ్ళు మగవాళ్ళని అట్రాక్ట్ చేయాలని ఆలోచిస్తుంటారు. ప్రకృతి ధర్మం అది. ఆ అట్రాక్షన్, ఆ ఆకర్షణ లేకపోతే మానవ జాతి ఎప్పుడూ అంతరించిపోయేది. ఈ ఆకర్షణ పెరిగి పెరిగి ప్రేమగా మారుతుంది కొంతమంది విషయంలో, ఇంకొంతమంది విషయంలో పెళ్లిగా మారుతుంది. అనేక మంది ప్రేమ దగ్గర ఆగిపోతారు. ప్రేమ పెళ్లిగా మారకపోతే వందల సినిమాలు తయారవుతాయి. సారాయాలు తాగుతారు, దేవదాసులో నాగేశ్వరరావు తాగినట్టు. శాలువా భుజాన్ని వేసుకుంటారు, కుక్కను పక్కన పెట్టుకుంటారు, జగమే మాయ అని పాటలు పాడతారు. జీవితాలు అట్లా ఉండవు. కొద్దిసేపు బాధ ఉంటుంది ప్రేమ విఫలమైతే, సర్దుకుంటారు. 99% జనం సర్దుకుంటారు. చాలా తక్కువ మంది మరణిస్తారు. చాలా తక్కువ మంది ఆ పాత ప్రేమను అట్లే గుర్తెచ్చుకుంటూ ఉంటారు. కొత్తగా పెళ్ళి అయిన అమ్మాయితో కానీ అబ్బాయితో కానీ బాగానే జీవితం ఉండొచ్చు, కానీ అది గుర్తు చేసుకుంటూ ఉంటారు. బాగా లేకపోతే ఇంకా ఎక్కువ గుర్తు తెచ్చుకుంటారు. ఇవి చాలా సహజమైన విషయాలు. మనసులో ఏం జరుగుతుందో ఎవరికి తెలుస్తుంది? పైకి మాట్లాడే మాటలే కదా మనకు తెలుస్తాయి, లేదా చేతలు తెలుస్తాయి. మనసు లోపల అట్లాంటి కోరికలు మనిషికి ఉన్నాయి, ఎవడు కనిపెడతాడు? దారిలోకి అమ్మాయి అబ్బాయి పోతుంటాడు, చాలా అందంగా ఉంటారు, చాలా అందంగా ఉన్నారు. ఆ అమ్మాయి అంటున్నా అబ్బాయి అంటే పోయినట్టు, చేత్తో పట్టుకున్నట్టు, ఒకరితో ఒకరు కౌగిలించుకున్నట్టు, రకరకాల ఊహలు చేస్తూ ఉంటారు జనం. అవన్నీ చెప్తే గుండె పగిలి చస్తారు జనం. అవన్నీ చెప్పాల్సిన అవసరం ఏముంది? వాడి మనసులో ఏం జరుగుతుందో వాడి ప్రైవసీ అది, ఆ వ్యక్తి యొక్క ప్రైవసీ. చెప్పాల్సిన అవసరం ఏం లేదు. వాటన్నిటినీ పెద్ద నేరాల కింద తీసుకొని వాటన్నిటికీ శిక్షించడం కానీ మొదలెడితే అసలు సమాజంలో ఎవరు తిరగడు, మొత్తం జైల్లో ఉండాల్సిందే. వ్యభిచారం, సెక్స్ కోసం వ్యభిచరిస్తే మరొకరు బతకడానికి వ్యభిచరిస్తారు. పురుషుడి ప్రమేయం లేకుండానే స్త్రీ వ్యభిచారం అవుతుందా? బతకడానికి వ్యభిచరించే స్థితి రావడమే సమాజానికి పెట్టిన పెద్ద రోగం. సరదాకి వ్యభిచారం చేసే సంగతి నేను మాట్లాడడంలా, బతుకుదేరు కోసం వ్యభిచారం చేసే పరిస్థితే ఉండకూడదు సమాజంలో. దాన్ని పరిష్కరించడం చేతకాని సమాజాలు, రాజ్యాలు వ్యభిచారాన్ని చట్టబద్ధం చేస్తూ ఉంటున్నారు. కారణం ఎక్కడుందో దాన్ని పరిష్కరించరు, చట్టబద్ధం చేసి వ్యభిచారాన్ని కొనసాగిస్తారు. పురుషాధిక్య భావజాలం ఉన్న ఈ సమాజం అంతకంటే భిన్నంగా ఏం ఆలోచిస్తుంది? పురుషుడికి సెక్స్ కోరిక ఎక్కువ ఉంటుంది. తన స్త్రీ గర్భంతో ఉన్నప్పుడు చాలాసార్లు సెక్స్కి ఇబ్బందిగా ఉంటుంది. అది ఎక్కడ తీర్చుకోవాలా? కాబట్టి వ్యభిచారం ఉండాలా అంటారు. మరి ఇట్లాంటి కోరిక తన భార్యకు కలిగితే కూడా ఒప్పుకుంటారా? మరి పురుషాధిక్య భావజాలం ఉన్న సమాజం ఎందుకు ఒప్పుకుంటుంది? కానీ బుద్ధి ఉండాలి మాట్లాడడానికి. వ్యభిచారం అనే దాన్ని అనుమతించడం సరైనదే కాదు. అలాగని శిక్షిస్తే పోద్దని కాదు. వ్యభిచరించాల్సిన పరిస్థితే స్త్రీలకు రాకూడదు. గౌరవంగా బతకడానికి కావాల్సిన పరిస్థితి సమాజం ఏర్పాటు చేయాలి. పిల్లలకి మొదటి నుంచి అలాంటి ఎడ్యుకేషన్ సరిగా ఇస్తే మాయమాటలకు సులభంగా లొంగరోళ్ళు. ఇంట్లో తల్లిదండ్రులు తమ ఆడపిల్లలకి తగిన భద్రత కల్పించి వాళ్ళు ఫ్రీగా మాట్లాడుకోవడానికి అవకాశం ఇస్తే ఎవరు కనపడితే పురుషులతో లేచిపోతారంటున్నారు. ఆ పని ఎందుకు జరుగుతుంది? ఇద్దరికీ ఇష్టమైన సెక్స్లో పాల్గొనడం అనే దాన్ని నేరంగా చూడని సమాజంలో ఆరోగ్యకరమైన సెక్స్ సంబంధాలే ఉంటాయి. స్త్రీని ఆస్తిగా భావించని చోట్ల గౌరవంతో ప్రేమతో కూడిన సెక్స్ సంబంధాలే ఉంటాయి. ఒకరికొకరు సమర్పించుకోవటం, అందులో భాగంగా సెక్స్ ఎంత గొప్పగా ఉంటుందో అనుభవంలోకి తెచ్చుకోగల జంట అది పెళ్ళయిందా లేదా అవతల పెట్టి సంతోషంగా జీవిస్తారు. ఒక భర్త తన భార్యని ఓ స్నేహితుడి దగ్గర 10,000 రూపాయలు తీసుకురమ్మని పంపించాడు. ఆ స్నేహితుడికి ఈమె మీద మనసు ఉంది, బయటపడలా. ఈమె డబ్బులు ఇప్పించుకురావడానికి వెళ్తే అతను నువ్వంటే నాకు చాలా ఇష్టం అన్నాడు. సర్లేండి అన్నది. మనం సెక్స్లో పాల్గొంటే తప్పేంటని అన్నాడు. నాకు ఇష్టం లేదన్నది. ఒకవేళ నేను బలవంతం చేస్తేనో అన్నాడు. అది నీ సమస్య అన్నది. రేప్ చేస్తే అది ఆడి సమస్య. రేప్ చేయబడితే స్త్రీలు కుంచుకుపోతారు, బాధపడతారు. దాని మీద కొన్ని వందల సినిమాలు దాని చుట్టూ. రేపు చేయబడ్డ అమ్మాయితోనే అతనికి పెళ్లి చేయడం పెద్ద విప్లవాత్మకమైన ఆలోచన కింద భావించులు ఉన్నారు. ఇష్టం లేని సెక్స్లో పాల్గొన్నప్పుడు ఆ అమ్మాయి
తనని రేప్ చేసిన ఎందుకు పెళ్లి చేసుకోవాలా? ఒకవేళ గర్భం వస్తే తనకి ఇష్టం లేని వ్యక్తితో సెక్స్లో పాల్గొందని గర్భం వస్తే ఆ బిడ్డను ఎందుకు ఉంచుకోవాలా? సీరియస్ క్వశ్చన్స్ ఇవి. ఇష్టం లేని సెక్స్ స్త్రీని జీవించలేని స్థితికి నెట్టి వ్యభిచారంలోకి పోయేట్టు చేయడం సామాజిక నేరం. ఆడపిల్లల మీద పెద్దవాళ్ళైన మగవారు వావివరుసలు లేకుండా చాలాసార్లు జంతువుల్లాగే ప్రవర్తిస్తారు. అవి జంతువులు కాబట్టి వావివరుసలు ప్రకృతి సిద్ధంగా వాటికి ఉండవు. మనం మనుషులం కదా, మనం పెట్టుకున్నాం కదా కొన్ని పద్ధతులు. లైంగికంగా చొరవ చూపటం, ఆ చొరవకి అర్థమేంటో కూడా పసిపిల్లలకు తెలియదు. తల్లిదండ్రులకి తమ జీవితాల్లో అతి ముఖ్యమైన వ్యక్తి తన బిడ్డే. ఆ బిడ్డలకి తల్లిదండ్రులు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ దగ్గర నుంచి అన్ని విషయాలు కౌమార విద్యలో భాగంగా ఇంక్లూడింగ్ సెక్స్ ఎడ్యుకేషన్ యుక్త వయసు రాకముందే నేర్పాలి. తల్లిదండ్రులు తమ కెరీర్ల కోసమో ఇదంతా మా బిడ్డల కోసం అంటూ ఉంటారు. ఒక డైలాగ్ స్టాకులో పెట్టుకొని ఉంటారు. పిల్లల్ని పట్టించుకోరు, పరిగెత్తా ఉంటారు. మా పిల్లల కోసమే కదా అంటారు. తప్పండి. బిడ్డనే కోల్పోయాక, బిడ్డకి మీ మీద నమ్మకం పోయినాక తల్లిదండ్రులు సంపాదించే ఆస్తులు, బంగారాలు, డబ్బులు ఇంకెవరి కోసం? తమ పిల్లలకి, ముఖ్యంగా చిన్న వయసులోని ఆడపిల్లలకి లైంగిక వేధింపులు ఎలాంటివి జరుగుతున్నాయో తెలియని పరిస్థితులు ఉన్నాయి. ఇది పిల్లల ఎడల పెద్దల సమాజం చేస్తున్న నేరం. చిన్నపిల్లలతో పూర్ణ వీడియోలు చేయటం పిల్లల మీద తీవ్రమైన నేరంగా చూడాల్సిందే. పరువు హత్యలు హేయమైనవి. నేను ప్రేమించాను కాబట్టి నువ్వు ప్రేమించాల్సిందే అనే ఒత్తిడి ఎక్కువసార్లు మగవాళ్ళు చేస్తున్నారు. అంగీకరించకపోతే యాసిడ్ పోస్తాం, నరుకుతాం, చంపుతాం, రేప్ చేస్తాం. ఎంత హీనమైన పనులు విడిగా చెప్పాలా? కారణం పురుషాధిక్య భావజాలమే. ట్రోలింగ్లో భాగం కింద స్త్రీల మీద లైంగికపరమైన జోక్స్, లైంగికపరమైన మాటలతో దాడులు చేస్తూ ఉంటారు. సిగ్గు ఎగ్గు లేని ఎదవలు. మహిళలకు నేను చెప్తున్నాను, లెక్క చేయొద్దు ఇట్లాంటి అరాచక మనుషుల్ని. ఒకసారి మీరు లెక్క చేయకుండా, పట్టించుకోకుండా ఈ ట్రోలర్స్ని ఎత్తి అవతల పడేస్తే లక్షల మంది ట్రోల్ చేసేటోళ్ళు పెట్టుకున్న రాజకీయ నాయకులు కంగు తింటారు. ఈ లక్షల మందికి జీతాలు ఇవ్వాలా? మీరు లెక్క చేయటం మానేసిన తర్వాత వీళ్ళందరినీ పనిలోంచి తీసేస్తే ఈ లక్షల మంది వాళ్ళ మీద తిరగబడాలి. రాజకీయ పార్టీలకు బుద్ధి జ్ఞానం ఉండాలా? లైంగికపరమైన ట్రోలింగ్ చేసి ఏదో సన్నాసుల్ని ట్రోలర్స్ కింద పెట్టుకునేది ఏంది? స్త్రీల మీద లైంగిక నేరాలు ఎక్కువ సందర్భాల్లో బాగా తెలిసిన వారి నుంచి జరుగుతాయి. ఒత్తిడి, ఆర్థిక ప్రలోభాలు, బ్లాక్మెయిలింగ్లు వగైరా పద్ధతుల్లో లొంగ తీసుకోవడాలు సభ్య సమాజ లక్షణం కాదు. మోసాలు చేసి సెక్స్ సంబంధాలకు పూనుకోవడం కూడా అలాంటిదే. మోసగాళ్ళ జీవితాల్లోంచి గెంటి అవతలేయాల. అసమర్థులు, పిరికివాళ్ళు, బలహీనులు, తెలియక తప్పు చేసేటోళ్ళు వీళ్ళు ఎవరినైనా భరించవచ్చు, కానీ మోసగాళ్ళను భరించడం కుదరదు. రాజకీయాల్లో ఉన్నవాళ్ళు అవి చేస్తాం ఇవి చేస్తాం అంటూ ప్రజలకు వాగ్దానాలు చేసేటప్పుడు వాళ్ళకి తెలియదా ఇవన్నీ చేయమని? ఆ తర్వాత వాటిని మర్చిపోతే వీళ్ళు ఏమని పిలవాలా? మోసగాళ్ళని పిలవక. మన జీవితాల్లో మోసగాళ్ళకి స్థానం ఉండకూడదు. మోసగాళ్ళ సంఖ్య సమాజంలో అన్ని రంగాల్లో రోజు రోజుకు పెరుగుతూ ఉంది. మొత్తం మీద ఇష్టం లేని సెక్స్ సంబంధాలు ఆధునిక సమాజం అనుమతించరాదు. పురుషుడితో, స్త్రీతో సెక్స్, దీన్ని ఇప్పుడిప్పుడే సమాజం ఆమోదించే దిశలో అడుగులేస్తుంది. మతాలు నెత్తినోరు కొట్టుకున్నా జనమైతే పట్టించుకోవడంలా. ఈ సంబంధాలతో పాటు ట్రాన్స్జెండరు స్త్రీ, ట్రాన్స్జెండరు పురుషుడు సంబంధాలు కూడా వింతగా, నేరంగా చూడాల్సిన అవసరం సమాజానికి ఏముంది? వాళ్ళతో వాళ్ళకే ఇబ్బంది లేదు, సమాజానికి మాత్రం ఏముంది కష్టం? ఇప్పటిదాకా మనం చదువుకున్న పుస్తకాలను కాసేపు అవతల పెట్టి మానవ హక్కుల వెలుతురులో చూస్తే సులభంగానే అర్థమవుతాయి. వాళ్ళకి సమాజంలో బతికే హక్కు ఉండదా? ఆర్థికంగా ఒకరి మీద ఒకరు ఆధారపడి బతకాల్సిన పరిస్థితిని తొలగించితే పురుషాధిక్యతకు, కులాధిక్యతకు, మతాధిక్యతకు గల గట్టి పునాది రద్దయిపోతుంది. ఆర్థికంగా స్వతంత్రంగా ఉన్న దగ్గర ప్రపంచంలో ఎక్కడైనా చూడండి, ఈ సెక్స్ సంబంధ సమస్యలు బలంగా ముందుకే రావడం లేదు. ఓపెన్ సొసైటీ అంటున్నాం పాశ్చాత్య దేశాలు. పూర్ణ లాంటి బహిరంగంగా దొరుకుతుంది. సహజీవనాలు ఉన్నాయి, పెళ్లికి ముందు సెక్స్ సంబంధాలు ఉన్నాయి.
మన దేశం క్లోజర్ సొసైటీ ఇవన్నీ లేవు. మన దగ్గర జరిగే లైంగిక నేరాలు ఎక్కువ జరుగుతున్నాయి, ఆ దేశాల్లో ఎక్కువ జరుగుతున్నాయి. మీరు లెక్కేసుకొని చూడవచ్చు. చదువుకున్న తల్లిదండ్రులు తమ పిల్లలు అన్ని సమస్యలు, సెక్స్ సమస్యలతో సహా స్వేచ్ఛగా శాస్త్రీయత ఆధారంగా మాట్లాడగలిగిన చోట్ల కూడా సెక్స్ పరమైన అపరాధ భావనలు, సర్దుబాటులో వచ్చే సమస్యలు, అడ్జస్ట్మెంట్ ప్రాబ్లం చాలా తక్కువగా ఉండడం ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాం. చివరగా సెక్స్ అనేది ప్రకృతి నుంచి మనిషికి అందిన అత్యంత పైస్థాయి ఆనందాన్ని ఇచ్చే చర్య. ఎక్స్టాసీ లేదా భావప్రాప్తి అత్యంత నిరుపేదలు కూడా దమ్మిడి ఖర్చు లేకుండా పొందగలిగే ఆనందం. యుక్త వయసు వచ్చాక ఆడ మగ పిల్లలు తమ శరీరాలని ఎలా సుఖపెట్టుకోవాలనేది వారి ఇష్టం. ఇద్దరు ఆరోగ్యకరమైన ప్రేమ బంధం నుంచి సెక్స్ సంబంధంలోకి వస్తారా? సంతోషం. అది పెళ్ళా సహజీవనం అనేది ఎవరి సమస్య కాకూడదు. అలాంటి స్థితిలో కెరీర్ నిర్మాణం జరిగేదాకా సెక్స్ కోరికలను వాయిదా వేసుకోవాలనుకుంటే అది వారి ఇష్టం. అప్పటిదాకా సెక్స్ పరంగా తృప్తి పొందడానికి ఉన్న ఆరోగ్యకరమైన పద్ధతి స్వయం సంతృప్తి. ఆ స్వయం సంతృప్తిని ఇష్టమైన అమ్మాయి లేదా అబ్బాయి బొమ్మలను పెట్టుకుని పొందుతారా? ఇష్టమైన వారిని ఊహించుకుని పొందుతారా? పోర్నో చూస్తూ పొందుతారా? అది ఎవ్వరి సమస్య కాదు. అసలు సమస్యలు ఏంటి? మగపిల్లల్ని సరిగా పెంచడం మనకి చేత కాకపోతే ఆడపిల్లలకి భద్రత ఉండదు. మోడీ సాబ్ చెప్పాడు ఈ మాట. పురుషాధిక్య భావజాలం దీనికి మూల కారణం. దీన్ని పాలించే వాళ్ళే ప్రోత్సహిస్తే అది ఎట్లా పోతుంది? ఇది పెద్ద సమస్య. దారి తప్పిన వాళ్ళ సంఖ్య ఎటు ఉంటుంది. వాళ్ళు కొద్దిమంది మాత్రమే అయితే అప్పుడు వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు పనిచేస్తాయి. ఎక్కువ మంది దారి తప్పితే వాళ్ళ మీద చట్టం పనిచేయదు. పక్షపాతం లేని విచారణ, కఠినమైన శిక్షలు, సత్వర న్యాయము అమలవ్వాలి. నేరాలు జరిగినప్పుడు ఇది లైంగిక నేరాలైనా సరే శిక్షలు పడడానికి చాలా కాలం పడితేను, కొంతమంది తప్పించుకోవడానికి అవకాశాలు ఉంటేను శిక్షలు పనిచేయవు. ఈరోజు సమాజంలో జరిగే అత్యాచారాలు లాంటి లైంగిక నేరాలు అనేకం రిపోర్టే కావు. ఎందుకని? రిపోర్ట్ అయితే ఆ పిల్లలకి పెళ్ళిళ్ళు కావని, రిపోర్ట్ అయితే తక్కువగా చూస్తారని, వాళ్ళని వెలివేస్తారని, సమాజం హీనంగా ప్రవర్తిస్తుందని భయాలు ఉన్నాయి. ఒక అమ్మాయి అత్యాచారానికి గురైతే దానికి అమ్మాయి బాధ్యత ఎట్లయితుంది? అరిటాకు ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు అరిటాకు మీద పడ్డా అరిటాకు నష్టమని దిక్కుమాలిన సామెతలు ఇప్పుడు మానేస్తారు. ఆడపిల్ల తప్పు లేకుండానే అత్యాచారానికి గురైతే శిక్ష ఆడపిల్లకి వేయడమేంది? అత్యాచారం చేసినట్టు కదా. అలా ఒకసారి ఇద్దరు మెడికోస్ వైద్య విద్యార్థులు కర్నూలులో ప్రేమించుకునే పిల్లలు 24 ఏళ్ళు వచ్చినాయి, ప్రేమించుకుంటున్నారు. ఇద్దరు ప్రైవసీ ఉంటుందని మాట్లాడుకోవడానికని మెడికల్ హాస్టల్స్ నుంచి కేసీ కెనాల్ గట్టు మీదకి వెళ్ళారు. అన్ని చోట్ల అరాచక జనం ఉన్నట్టే కర్నూలు బుధవారపేటలో కొంతమంది అరాచక పిల్లలు ఆ అబ్బాయిని కట్టేసి వాళ్ళ ముందే అమ్మాయిని అత్యాచారం చేశారు, వెళ్ళిపోయారు. ఇప్పుడైతే వెళ్ళరు, చంపేస్తారు. సైలెంట్గా కిందకు వచ్చారు. కేసీ కెనాల్ కిందన ఆడపిల్లల హాస్టల్ ఉంటుంది. ఆ అమ్మాయి హాస్టల్లోకి వెళ్ళింది. వీడు అందరినీ దాటి మెన్స్ హాస్టల్కి వచ్చాడు అబ్బాయి. 4 రోజులు ఈ అమ్మాయికి ఫోన్ చేయాలి. ఆ అమ్మాయి ప్రమేయం లేకుండా అమ్మాయి మీద ఓవర్ పవర్ జరిగి అత్యాచారం జరిగితే ఆ అమ్మాయి తప్పెట్లవుతుంది. వీడు మద్దతుగా ఉండాలనా లేదా? మద్దతుగా లేడు. ఈ అమ్మాయి 4 రోజులు ఆడి ఫోన్ కోసం ప్రయత్నం చేసింది, చిక్కల. చివరికి చిక్కితే నువ్వు రేపు చేయబడ్డావు, నేను పెళ్లి చేసుకొని అన్నాడు. ఈ కేసు మా దగ్గరకు వచ్చింది. మేము విద్యార్థి యూనియన్ నాయకులం. అప్పుడు మా దగ్గరకు వస్తే నేను ఇచ్చిన సలహా ఏంటంటే ఆ సన్నాసి చదవని వదిలేయమని చెప్పా. జరిగింది జరిగిపోయింది, అది నీకు వెనక్కి రాదు. వాళ్ళు ఎవరో మీకు గుర్తులేదు, వాళ్ళు పట్టుకొని శిక్షలు వేయలేవు. పోలీసు వాళ్ళు తలుచుకుంటే ఇలాంటి అరాచక ప్రవర్తన కలిగినటువంటి వాళ్ళు బుధారిపేటలో ఎంతమంది ఉంటే అంతమందిని పట్టుకుంటారు. వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ లేదు. లేదా అమిచ్యూర్స్ అనుకోండి, రొటీన్ హ్యాబిచువల్ అత్యాచారాలు చేసేవాళ్ళు కాకుండా అమిచ్యూర్స్ అయితే చిక్కరు, కష్టం. వెంటనే పరీక్ష చేస్తే అమ్మాయిని లైంగిక అవయవాలు పరీక్ష చేసి సెమెన్ అనాలిసిస్ చేసి దగ్గర పెట్టుకుంటే ఈ రిపోర్ట్స్ అనుమానితులు ఎవరైనా దొరికితే వాళ్ళ సెమెన్ డిఎన్ అనాలిసిస్ ఇక్కడ దొరికిందని అనలైజ్ చేస్తే చిక్కిపోతాడు. ఆ అమ్మాయి అంత ధైర్యం చేయాల. తప్పు నాది కాదు కదా, ఈ అబ్బాయి నాకు భయంకరమైన శిక్ష వేయడానుకుంది ఆమె. వాడు నేను పెళ్లి చేసుకోవాలని చెప్పి డిక్లేర్ చేశాడు.
ఒక చిన్న సమస్య ఎదురైతేనే పెళ్ళికి ముందు అత్యాచారం తన కళ్ళెదురుగా గురైతే ఆ అమ్మాయి తప్పు లేకుండా ఉన్నప్పుడు ఆ అమ్మాయిని శిక్షించడానికి పూనుకున్నామని పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి మరింత శిక్షకు గురి కావాల్సి వస్తో ఆడి కోపం వచ్చినప్పుడల్లా ఈ సంఘటన గుర్తు చేయడానికి ఏమి గ్యారెంటీ ఉంది? ఇవన్నీ ఆలోచించి మేము వాడిని వదిలేయి, ఆడి సంగతి వదిలేయి, వాడి మీద పగ తీర్చుకోవాలని ఆలోచన కూడా వేస్ట్. నీకు నీ సమయం వృధా. ఇట్ ఈజ్ జస్ట్ లైక్ అన్ యాక్సిడెంట్. కింద పడితే కాలుకి దెబ్బ తగులుతుంది, మిద్దెమించబడితే చెయ్యి ఎరుగుతుంది. అత్యాచారానికి గురి కావడం సామాజిక పరమైన యాక్సిడెంట్. ఇతర యాక్సిడెంట్లు జరగకుండా ఉండటానికి ఏ జాగ్రత్తలు సమాజం తీసుకోవాలో అటువంటి జాగ్రత్తలు సమాజం తీసుకోవాలి. ఇటువంటి వాటిని అరికట్టాలి. చిక్కితే కఠినమైన శిక్ష వేయాలి. సత్వర న్యాయం విచారణ జరగాల, సత్వరం శిక్ష అమలు చేయాలి. అంతేగాని పట్టుకొని ఎవరో ఒకరినో లేకపోతే నిజంగా తప్పు చేసిన పటక్కిని చంపేస్తే ఎన్కౌంటర్ అనే పేరుతో కొత్త ప్రమాదాలు వస్తాయి. గిట్టునాలని చంపడానికి పోలీసులు రాజకీయ నాయకులు ఆడుకుంటారు. వేగంగా విచారణ, వేగంగా శిక్ష పట్టడం అనేది జనాన్ని భయపెడుతుంది. కానీ తప్పు చేసిన వాళ్ళందరూ చంపేసుకుంటూ పోతే ఎవడు మిగులుతుంది భూమి మీద? తప్పు చేయటాన్ని మనం ఎవరు సమర్థించటంలా. చట్ట ప్రకారం శిక్ష పడాలంతే. దారి తప్పిన వాళ్ళ సంఖ్య ఎప్పుడు తక్కువ మందే ఉంటారు. చాలామంది ఉంటే శిక్షలు పనిచేయవు, శిక్షణ మాత్రమే పనిచేస్తుంది. ఆ శిక్షణను ఇల్లు ఇవ్వాలి, విద్యాలయం ఇవ్వాలి, సమాజం ఇవ్వాలి. చివరికి అత్యంత విలువైన మానవ సంబంధమైన మనుషుల్లోని సెక్స్ ప్రవర్తనను, మానవ సంబంధాలు అత్యంత విలువైంది. కోట్లాది మంది మనకు పరిచయం లేని వాళ్ళు ఉంటారు, పరిచయస్తులు కొన్ని వేల మంది ఉంటారు, స్నేహితులు కొన్ని వందల మంది ఉంటారు, మిత్రులు కంపానియన్స్ ఒకరిద్దరు ఉంటారు. దాంట్లో కూడా అత్యున్నతమైన సంబంధం భార్యాభర్తల సంబంధం, లేదా పురుషుడు స్త్రీ, తన పురుషుడు తన స్త్రీ అనే సంబంధం. మిత్రుల కంటే ఉన్నతమైన సంబంధం, మిత్రుల్లో లేని సెక్స్ సంబంధం వీళ్ళ మధ్య ఉంది. అటువంటి ఉదాత్తమైన ఉన్నతమైన సంబంధం చాలా చోట్ల పెళ్ళి అయిన తర్వాత పోయి కంపానియన్స్గా కూడా మిగలకుండా, స్నేహితులుగా కూడా మిగలకుండా, పరిచయస్తులు కూడా మిగలకుండా, పోనీ పరిచయం లేని ఇతర జనం ఎదురైతే కూడా థ్యాంక్స్, సారీ ఇట్లాంటివి చెప్తాం. అవి కూడా లేకుండా ఒక రూపు కింద నివసించే భార్యాభర్తలు భర్త భార్య యొక్క పతనాన్ని, నాశనాన్ని కోరుకుంటూ ఉంటే ఇదేమి సంబంధం, ఇదేమి పెళ్ళి? ఒక స్త్రీ ఒక పురుషుడి మధ్య సంబంధం అంతగా దిగజారడం అనవసరం. ఆ స్థాయికి రాకముందు వాళ్ళు విడిపోవడం మంచిది. బయట దేశాల్లో విడాకులు ఎక్కువైనా తిడుతూ ఉంటారు. ఇప్పుడు మనకు కూడా వచ్చినాయిలేండి. ఇప్పుడు వాళ్ళని తిట్టే ఆ సరదా కూడా తీరదు. మీకు నచ్చకపోతే విడిపోతారు. మన లెక్కలో చిన్న కారణాలు అంటాం. మన దగ్గర పెద్ద కారణాలు కూడా విడిపోకుండా అక్కడే బానిసలా పడి ఉంటారు. మరి దీని సంగతి ఏంటి? ఆ బానిసలకి పడినంతకాలం స్త్రీ సెక్స్ ఆబ్జెక్ట్ పురుషుడికి. వాడు అవసరం తీరుస్తూ ఉంటుంది, చాకరీ చేసి పెడతా ఉంటుంది. అసలు మొత్తం స్త్రీ పురుష సంబంధాలు పునర్వీక్షణం చేయాలి. అట్లు భాగం కింద సెక్స్ సంబంధాలను కూడా పునర్వీక్షణం చేయాల్సిందే. అందుకనే ఈ దరిద్రంలోంచి, అంటే అత్యంత విలువైన మానవ సంబంధమైన మనుషుల్లో సెక్స్ ప్రవర్తన ఒక నేరంగా, చేయరాని పనిగా పరిగణించడం మన సమాజానికి బట్టి దరిద్రం. ఈ దరిద్రం నుంచి బయటపడడానికి ఆధునిక యువత ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకే యుక్త వయసుకు ముందు నుంచే కౌమార విద్య, అడోలసెన్స్ ఎడ్యుకేషన్ మనం ఇవ్వాలి. అందులో ఒక భాగం లైంగిక విద్య. సైన్స్ను సైన్స్గానే చెప్పండి. మేము ఒక వర్క్షాప్ జరిపాం 4 రోజులు. 40 మంది టీచర్లకి లైంగిక విద్య యొక్క సైంటిఫిక్ బేస్ చెప్పాం. ఏం బూతుండదు అందులో. ఈ లైంగిక విద్య నేర్చుకుంటారుగా మెడికల్ కాలేజీలు ఆడపిల్లలు మగపిల్లలు ఎవరు బూతుగా ఏం భావించరు. సైన్స్ అది, సైన్స్గా చెప్పాలి. అట్లా కాకుండా అల్లసాని పెద్దల్లో మనిషి చరిత్రలో ప్రవరాక్యుడు హిమాలయాల్లో మంచు మీద కూర్చుంటే ప్రవరాక్యుని చూడడానికి వచ్చిన ఉరియుధుని యొక్క అందము మంచులో తలతలా మెరుస్తుంటే ఇటు చెప్తామంటే ప్రబంధాలని పిల్లలు అడుగుతారు. నేరుగా బూతు కనపడకుండా ప్రశ్నలు అడుగుతారు. కానీ కావ్యం కింద చూడండి. దాన్ని పట్టుకొచ్చి బూతుకు లింక్ పెట్టాల్సిన అవసరం ఏం లేదు. అలాంటి వర్ణనలు ఎన్ని లేవు మన గ్రంథాల్లో, మన పురాణాల్లో, మన పుస్తకాల్లో. బాగా తిని కూర్చున్న రచయితలు కర్పూరి విడియం తిని తూగుటేయాల మీద ఊగుతూ
ఎంత కావాలంటే అంత శృంగారం రాసినారు, బూతులు కూడా రాసినారు. అదంతా మహాగ్రంథాల కింద మనం మాట్లాడుకుంటున్నాం. సంస్కృతంలో ఉంటాయి కాబట్టి అర్థమై సావు, తెలుగులో చెప్తే అర్థమైతే అబ్బూతులు ఎంతలావయో. అవన్నిటినీ భరించిన ఈ సమాజం యుక్త వయసు వచ్చిన అమ్మాయి అబ్బాయి మధ్య ఆరోగ్యకరమైన సెక్స్ సంబంధాలు ఎందుకు అంగీకరించదు? ఎవరికి ఇబ్బంది లేకుండా ఎవరికి వాళ్ళే స్వయం సంతృప్తి పొందేదాన్ని ఎందుకు అర్థం చేసుకోరు? ఆ క్రమంలోనే పూర్ణ దానంతటదే నేరాలు చేయించదు. నేర మనస్తత్వం ఉండేవాడికి పూర్ణ అక్కర్లేదు, అది లేకుండానే చేస్తారు. ఇది లేని కాలంలో కూడా చేశారు. ఒక రకంగా అనేక మంది పిల్లలు పూర్ణ చూసి అప్పటికప్పుడు సెక్స్ సంతృప్తి పొందడం వల్ల సెక్స్ సంతృప్తి పొందడానికి వ్యభిచారానికి వెళ్ళకుండా, నమ్మించి మోసం చేసే పనికి వెళ్ళకుండా, రేపులు చేయడం దగ్గరికి వెళ్ళకుండా పూర్ణ అరికట్టిందని ఒక బలమైన వాదన మొత్తం ప్రపంచవ్యాప్తంగా సమాజంలో ఉన్నది. ఆ వాదనను కూడా పరిశీలించాలి. కాబట్టి పూర్ణ వలన చెడిపోతున్నారు, పూర్ణ వలన చెడిపోవడం లేదు, రెండు వాదనలు ఉన్నాయి. సమాజం వాటన్నిటినీ సీరియస్గా ఆలోచించాలి. అందుకని లైంగిక విద్యని ఒక నేరంగా, చేయరాని పనిగా, అట్లాగే యుక్త వయసు వచ్చిన పిల్లల మధ్య సెక్స్ సంబంధాలను ఒక నేరంగా, చేయరాని పనిగా భావించి పెద్దలు, రాజకీయ నాయకులు ఉండడమే దేశానికి పెట్టిన దరిద్రం.